న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. అబీమెలెకు పరిపాలనము. అబీమెలెకు షేకెమునకు వచ్చి తన తల్లి సోదరులను బంధువులను చూచి, మిమ్ము యెరుబాలు కుమారులు 70 మంది పాలించుట మేలో, లేక నేనొక్కడనే పరిపాలించుట మేలో మీ షేకెము నాయకులనే అడిగి తెలుసుకొనుడు. పైగా నేను మీకు రక్తబంధుడను అని పలికెను. వారు అబీమెలెకు మాటలను షెకెము నాయకులకు వినిపించిరి. షెకెము నాయకులు అబీమెలెకు మనవాడే కదా అనుకొని అతనికి మిత్రులైరి. కనుక వారు నిబంధనపు బాలు బెరీతు దేవత దేవళము నుండి 70 వెండి కాసులను గైకొని అబీమెలెకునకు ఇచ్చిరి. అతడు ఆ డబ్బుతో దుర్మార్గులను కొందరిని ప్రోగు చేసుకొనెను. పిమ్మట ఒఫ్రా నగరముననున్న తన తండ్రి ఇల్లు చేరి సోదరులను 70 మందిని పట్టుకొని ఒకే రాతిపై సంహరించెను. అయినను యెరుబాలు చిన్న కొడుకు యోతాము దాగుకొని యుండినందున అబీమెలెకు చేతికి చిక్కలేదు. అంతటా షెకెము బెత్మిల్లో నగరముల నాయకులు ప్రోగై షెకెము బురుజు వద్దనున్న సింధూరము చెంత అబీమెలెకును రాజుగా ప్రకటించిరి. యోతాము సామెత. ఆ సంగతి విని యోతాము గెరీసీము కొండనెక్కి పెద్ద ఎలుగున షెకెము నగరవాసులతో ఇట్లనెను: షెకెము నాయకులారా వినుడు. మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాటలు ఆలించును. ఒకనాడు చెట్లన్నయూ ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయెను. అవి ఓలింగు చెట్టును చూచి, నీవు మాకు రాజువు కమ్ము అని అడిగెను. కాని ఓలీవు వానితో, ఏమేమి, నరులను దేవతలను కూడా సంతృప్తిపరచు నా తైలము నీయక మానుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలయునా అనెను. అప్పుడు చెట్లు అత్తిమ్రానుని చూచి, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగెను. కాని అంజూరము వానితో, ఏమేమి, నా తీయని పండ్లను విడనాడి ఈ చెట్ల మీద రాజ్యము నెరపవలయునా అనెను. అంతట చెట్లు ద్రాక్షలతతో, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగెను. కాని ద్రాక్ష తీగ వానితో, ఏమేమి, నరులను దైవములను కూడా సంతృప్తిపరచు నా సారమును పోనాడుకొని మీ చెట్ల మీద రాజ్యం నెరపవలయునా అనెను. అంతట చెట్లన్నీయు ముండ్ల తుప్పను చూచి, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగెను. తుప్ప వానితో, మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలుపుడు, లేదేని ఈ తుప్ప నుండి అగ్గి వెలువడి లెబానోను దేవదారులను కాల్చివేయునుగాక అనెను. ఇప్పుడు మీరు ధర్మబుద్ధితో చిత్తశుద్ధితో అబీమెలెకును రాజును చేసితిరా? యెరుబాలునకు అతని కుటుంబమునకు న్యాయము చేసితిరా? మా తండ్రి ప్రాణములకు తెగించి పోరాడి మిమ్ము మిద్యానీయుల బారి నుండి తప్పించెను గదా, అతనికి మీరు న్యాయము చేకూర్చితిరా? నేడు మీరు మా తండ్రి కుటుంబము మీద తిరుగబడితిరి. అతని కుమారులను 70 మందిని ఒక్క రాతి మీదనే వధించిరి. అతని దాసీపుత్రుడైన అబీమెలెకును మీ రక్తబంధువని షెకెమునకు రాజును చేసితిరి కదా. మీరు యెరుబాలు పట్ల అతని కుటుంబము పట్ల ధర్మబుద్ధితో చిత్తశుద్ధితో ప్రవర్తించితిరేని మీకు అబీమెలెకు వలన అతనికి మీ వలన ప్రమోదము కలుగునుగాక. లేదేని అబీమెలెకు నుండి అగ్గి పుట్టి షెకెము బెత్మిల్లో పౌరులను కాల్చివేయుగాక. ఇట్లు పలికి యోతాము పారిపోయెను. అతడు తన సోదరునికి భయపడి బేరు నగరమున తలదాచుకొనెను. షెకెము వాసులు అబీమెలెకుపై తిరుగుబడుట. అబీమెలెకు 3 ఏండ్లు ఇశ్రాయేలీయులను పరిపాలించెను. అంతట యావే అబీమెలెకునకు షెకెము నాయకులకు విరోధము పుట్టింపగా ఆ నాయకులు అతనిపై తిరుగబడిరి. యెరుబాలు కుమారులను 70 మందిని హత్య చేసిన పాపము కట్టి కుదుపక ఊరికే పోగునా? చనిపోయిన వారి నెత్తురు హంతయైన అబీమెలెకు మీదను అతనికి తోడ్పడిన షెకెము నాయకుల మీదను పగ తీర్చుకొనదా? అబీమెలెకుపై గల గుర్రుచే షెకెము నాయకులు కొండల మీద తమ వారిని కాపుంచగా
వారు త్రోవల వెంట పోవు బాటుసారులనందరినీ దోచుకొనిరి. అబీమెలెకు ఆ సంగతి తెలుసుకొనెను. ఆ సమయముననే ఎబెదు కుమారుడు గాలు తన సోదరులతో ఆ ప్రాంతమున సంచరించుచు షెకెము నాయకుల మన్ననలందెను. వారందరూ ఒకనాడు పొలమునకు బోయి ద్రాక్ష పండ్లు సేకరించుకొని వచ్చి గానుగ త్రొక్కించి ఉత్సవము చేసుకొని తమ దేవులము చేరి వింద ఆరగించి తప్పద్రాగి అబీమెలెకును శపించిరి. అప్పుడు ఎబెదు కుమారుడు గాలు, మిత్రులారా, అబీమెలెకు అనగా ఎవడు? షెకెము వాసులకు అతనితో ఏమి సంబంధము? మనం అతనికి ఊడిగము చెయ్యనేలా? ఈ అబీమెలెకు అతని సైన్యాధిపతి సెబూలు ఒకప్పుడు షెకెము నాయకుడు హామోరునికి బానిసలై ఉండలేదా? నేడు మనం అతనికి దాసులము కానేలా? నేడు ఈ ప్రజలకు నన్ను సైన్యాధిపతిని చేసిన ఎంత బాగుగా ఉండును. అప్పుడు నేను అబీమెలెకును తరిమి కొట్టి, నీకు గుండెలున్నచో క్రొత్త బలగముతో వచ్చి నాతో పోరాడుమని గద్దించి పలుకనా అని బింకములాడెను. నగర పాలకుడైన సెబూలు ఎబెదు కుమారుడు గాలు పలికిన పలుకులు విని ఉగ్రుడైపోయెను. అతడు అరూమాయందున్న అబీమెలెకు చెంతకు దూతలను పంపి, ఎబెదు కుమారుడు గాలు సోదరులతో షెకెము నగరమునకు వచ్చెను. అతడు పట్టణ వాసులను నీ మీదికి రెచ్చగొట్టుచున్నాడు. కనుక నీవు నీ అనుచరులు రాత్రిపూట పయనమై వచ్చి పొలమున దాగియుండు. ఉదయమున ప్రొద్దు పొడవకనే నగరము మీదికి రండు. గాలు అతని అనుచరులు పట్టణము నుండి వెలుపలికి రాగానే తగిన రీతిని బుద్ధి చెప్పుడు అని కబురు పంపెను. కనుక అబీమెలెకు తన అనుచరులనందరినీ ప్రోగు చేసుకుని రాత్రిపూట పయనమై వచ్చి షెకెము ప్రక్క 4 దండులతో పొలమున దాగియుండెను. ఎబెదు కుమారుడు గాలు నగరం నుండి వెలుపలికి వచ్చి పురద్వారము చెంత నిలిచియుండగా అబీమెలెకు అతని అనుచరులు తాము దాగియున్న తావు నుండి ఈవలకి వచ్చిరి. వారిని చూచి గాలు సెబూలుతో, కొండల మీది నుండి జనులు దిగివచ్చుచున్నారు అనెను. సెబూలు అతనితో, నీవు కొండల నీడలు చూచి జనులనుకొని భ్రాంతి పడుచున్నావు అనెను. కాని గాలు అతనితో, అదిగో ఒక దళము నడికొండ నుండి వచ్చుచున్నది, ఇంకొక దళము మాంత్రికుని సింధూరము వద్ద నుండి వచ్చుచున్నది అనెను. సెబూలు, నీవు మనము అబీమెలెకునకు ఊడిగము చేయుటకు అతడు ఏపాటివాడు అని బింకములు పలుకలేదా? ఇప్పుడు ఆ బింకమంతయు ఎటుపోయినది? ఇట వచ్చుచున్న ఆ ప్రజలందరూ నీవు చిన్న చూపు చూచిన వారే. ఇక నగరము వెడలి వారితో పోరాడుము అని పలికెను. కనుక గాలు షెకెము నాయకులను ప్రోగు చేసుకుని పోయి అబీమెలెకును ఎదిరించెను. కాని అతడు అబీమెలెకు ముందు నిలవలేక పారిపోయెను. అబీమెలెకు అతనిని వెన్నాడెను. గాలు అనుచరులు పురద్వారము వరకు కుప్పలుగా కూలిరి. అటు పిమ్మట అబీమెలెకు అరూమాకు వెడలిపోయెను. సెబూలు గాలును అతని సోదరులను షెకెము నుండి వెళ్ళగొట్టెను. షెకెము నాశమగుట. మరి ఒకనాడు షెకెము వాసులు నగరము నుండి వెలుపలి పొలములోనికి వచ్చిరి. అబీమెలెకు ఆ సంగతి వినెను. అతడు తన అనుచరులను 3 దండులుగా విభజించి పొలమున పొంచియుండెను. షెకెము నివాసులు నగరము వీడి వెలుపలికి రాగానే వారిపై పడి వారిని తునుమాడెను. అటు తరువాత అబీమెలెకు తన దండుతో త్వరగా ముందునకు సాగిపోయి పురద్వారమున నిలిచెను. మిగిలిన 2 దండులు పొలముననున్న వారి మీద పడి తుత్తునియలు చేసెను. ఆ దినమంతయు అబీమెలెకు నగరమును ముట్టడించుచునే ఉండెను. దానిని వశము చేసుకొని పౌరులను చిత్రవద గావించెను. పట్టణమును సర్వనాశము చేసి వాడవాడల ఉప్పు వెద చల్లించెను. షెకెము కోటలో ఉన్నవారు పట్టణము నాశమగుట చూచి నిబంధన దేవత ఎల్బెరీతు దేవలమునకు పారిపోయి అచట దాగుకొనిరి. కోటలో వసించు వారందరూ దేవళమున ప్రోగైరని విని అబీమెలెకు అనుచరులను తీసుకుని
సల్మోను కొండకు పోయెను. అతడు గొడ్డలితో చెట్టు కొమ్మును నరికి భుజములపై నిడుకొని అనుచరులతో, మీరును నేను చేసినట్లే చెయ్యుడు, త్వరపడుడు అని చెప్పెను. కనుక వారును తలకొక కొమ్మ నరికి భుజములపై నిడుకొనిరి. ఆ కొమ్మలను కొనివచ్చి జనులు దాగియున్న దేవలపు గదిపై నిడి నిప్పు ముట్టించిరి. షెకెము కోటలో వసించిన వారందరూ దాదాపు 1000 మంది స్త్రీ పురుషులు నిప్పు మంటలో మడిసిరి. తేబేసు ముట్టడి, అబీమెలెకు మరణము. అంతట అబీమెలెకు తేబేసును ముట్టడించి వశపరచుకొనెను. ఆ నగర మధ్యమున ఒక రక్షణ దుర్గము కలదు. పౌరులు పురనాయకులు శత్రువునకు భయపడి దుర్గమున చొచ్చిరి. వారు లోపల నుండి దుర్గ కవాటములను బిగించుకొని కోట బురుజు మీదికెక్కిరి. అబీమెలెకు దుర్గమును సమీపించి దాని తలుపులను నిప్పుతో కాల్చివేయపోయెను. అప్పుడొక స్త్రీ మీది నుండి తిరుగటి రాతిని దొర్లింపగా అబీమెలెకు తల బ్రద్దలయ్యెను. అతడు వెంటనే తన అంగరక్షకుని పిలిచి, నీ కత్తి దూసి నన్ను చంపివేయుము, ఒక ఆడుది అబీమెలెకును చంపెనని లోకులు నవ్విపోకుందురుగాక అనెను. అంగరక్షకుడు కత్తితో కొడువగా అబీమెలెకు అసువులు వీడెను. అబీమెలెకు చనిపోయినని విని ఇశ్రాయేలీయులు తమ నివాసములకు వెడలిపోయిరి. ఆ రీతిగా అబీమెలెకు తన సోదరులను 70 మందిని చంపి తండ్రికి చేసిన ద్రోహమునకు యావే ప్రతీకారము చేసెను. షెకెము నగర వాసులను కూడా తమ దుష్టత్వమునకు తగిన ప్రతిఫలమును అనుభవింపచేసెను. యెరుబాలు కుమారుడు యోతాము పెట్టిన శాపము చివరకు షెకెము వాసులకు తగిలెను. 10వ అధ్యాయము. చిన్న న్యాయాధిపతులు యెఫ్తా, టోలా. అబీమెలెకు తరువాత దోదో మనుమడు పూవా కుమారుడు టోలా ఇశ్రాయేలీయులను శత్రువుల నుండి రక్షించెను. అతడు ఇస్సాకారు గోత్రమువాడు. ఎఫ్రాయిము పర్వత సీమలో షామీరు నగరమున వసించడివాడు. టోలా 23 ఏండ్లు ఇశ్రాయేలునకు న్యాయాధిపతిగా పనిచేసి మరణానంతరము షామీరుననే భూస్థాపితము చేయబడెను. యాయీరు. అటు పిమ్మట గిలాదునకు చెందిన యాయీరు న్యాయాధిపతి అయి 22 ఏండ్లు తీర్పు తీర్చెను. 22 ఏండ్లు తీర్పు తీర్చెను. అతని 30 మంది కుమారులు 30 కంచెర గాడిదలనెక్కి తిరిగెడివారు. వారికి 30 గ్రామములుండెడివి. నేటికిని గిలాదు సీమయందు ఆ గ్రామములకు యాయీరు గ్రామములని ఏ పేరు. యాయీరు మృతి చెంది కామోనున పూడ్చివేయబడెను. యెఫ్తా అమ్మోనీయుల పీడ. ఇశ్రాయేలీయులు మరలా దుష్ట కార్యములు చేసిరి. వారు బాలు, అష్టారోతు దేవతలను, ఆరాము, సీదోను, మోవాబు, అమ్మోను, ఫిలిస్టీ దేశముల దేవతలను పూజించిరి. యావేను పూర్తిగా విస్మరించిరి. ప్రభువు ఉగ్రుడై ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించెను. వారు నాడు మొదలుకొని 18 ఏండ్ల పాటు యోర్దానునకు ఆవలి ప్రక్క అమోరీయుల దేశమగు గిలాదున వసించు ఇశ్రాయేలీలందరినీ నేలబెట్టి కాలరాచిరి. పైపెచ్చు అమ్మోనీయులు యోర్దాను దాటి వచ్చి యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము మండలములపై పడజొచ్చిరి. కనుక ఇశ్రాయేలీయులు మిగుల వగచి యావేకు మొరపెట్టి, ప్రభూ, నీకు అపరాధము చేసితిమి. మా దేవుడవైన నిన్ను విడనాడి బాలు దేవతలను పూజించితిమి అనిరి. యావే వారితో, ఐగుప్తీయులు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిస్టీయులు, సీదోనీయులు, అమాలేకీయులు, మిద్యానీయులు మిమ్ము పీడింపగా నేను మిమ్ము కాపాడలేదా? అయినను మీరు నన్ను విడనాడి అన్య దైవములను సేవించితిరి. కనుక నేను మిమ్ము రక్షింపను. పొండు,
మీరెన్నుకొనిన ఆ దైవముల ఎదుటనే మొరయిడుడు. వారు మిమ్ము ఈ ఇడుముల నుండి కాపాడగలరేమో చూతము అనెను. కాని ఇశ్రాయేలీయులు, ప్రభువు, మేము అపరాధము చేసిన మాట నిజమే, మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు శిక్షింపుము, కాని నేడి ఆపద నుండి మాత్రము కాపాడుము అని విన్నవించుకొనిరి. అన్య దైవములను విడనాడి యావేను పూజించిరి. ఇశ్రాయేలీయుల ఆపద చూచి యావే కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు అమ్మోనీయులు ప్రోగై వచ్చి గిలాదున శిబిరము కనిరి. ఇశ్రాయేలీయులను గుమికూడి వచ్చి మిస్పా చెంత గుడారులెత్తిరి. గిలాదు పెద్దలు, అమ్మోనీయులతో పోరాడగలవాడే గిలాదునంతటికీ నాయకుడగును అని నిశ్చయించుకొనిరి. 11వ అధ్యాయము. యెఫ్తా షరతు. గిలాదీయుడు యెఫ్తా మహాశూరుడు. అతనికి గిలాదునకు వేశ్య వలన పుట్టినవాడు. గిలాదు భార్యకు పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారైన పిదప యెఫ్తాను వెళ్ళగొట్టిరి. నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మా తండ్రి ఆస్తిలో నీకు భాగము లేదు పొమ్ము అనిరి. యెఫ్తా సోదరుల నుండి పారిపోయి టోబు మండలమున తలదాచుకొనెను. అచట దుండగులు కొందరు అతనితో చేరిరి. వారందరూ కలిసి పట్టణముల పైబడి దోచుకొనిటివారు. యెఫ్తా ఈ రీతిగా దోపిడీ జరుగుచున్న కాలముననే అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల మీదికి ఎత్తి వచ్చిరి. కనుక గిలాదు పెద్దలు టోబు మండలము నుండి యెఫ్తాను తీసుకుని వచ్చుటకు వెళ్ళిరి. వారు యెఫ్తాతో, నీవు మాతో రమ్ము, నీవు మాకు నాయకుడవయ్యదవేని అమ్మోనీయులతో పోరాడవచ్చును అనిరి. కాని యెఫ్తా వారితో, నన్ను ద్వేష భావముతో నాడు తండ్రి ఇంట నుండి వెళ్ళగొట్టినది మీరు కారా? ఇప్పుడు మీకు కష్టములు వచ్చి నా కాళ్ళు పట్టుకొనవచ్చితిరా అనెను. వారు, నిజమే, మాకు కష్టములు వచ్చినవి కనుకనే నిన్ను ఆశ్రయింపవచ్చితిమి. నీవు వచ్చి అమ్మోనీయులతో పోరాడవలయును. ఇక గిలాదునంతటికీ నీవే నాయకుడవు కావలయుననిరి. యెఫ్తా, నేను మీ వెంట వచ్చి అమ్మోనీయులతో పోరాడగా ప్రభువు శత్రువులను నా వశము చేసినచో నేను మీకందరకు నాయకుడనయ్యెదను గదా అని ప్రశ్నించెను. వారతనితో, నీ మాట చొప్పుననే నడచెదము, యావే మనకు సాక్ష్యముగా ఉండునుగాక అనిరి. కనుక యెఫ్తా గిలాదు నాయకులతో బయలుదేరి వచ్చెను. వారతనిని గిలాదునకు నాయకునిగా సేనాధిపతిగా నియమించిరి. మిస్పా వద్ద 50 ఎదుట యెఫ్తా తన షరతును పునరుద్ఘాటించెను. యెఫ్తా అమ్మోనీయులతో మంత్రాంగము నడుపుట. యెఫ్తా అమ్మోను రాజు వద్దకు దూతల నంపి, నీవు మా దేశం మీదికి యుద్ధమునకు వచ్చుటకు కారణమేమి అని అడిగించెను. అమ్మోను రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు అర్నోను నుండి ఇటు యాబోకు వరకు అటు యోర్దాను వరకు నా దేశమును ఆక్రమించుకొనిరి. ఇక రద్ది రట్టును ఏలా? మీరాక్రమించుకున్న భాగములను మాకిచ్చి వెయ్యుడు అని జవాబు పంపెను. యెఫ్తా, ఇశ్రాయేలీయులు మోవాబీయుల దేశమున కాని అమ్మోనీయుల దేశమున కాని ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ఎడారి మార్గమున 2 సముద్రమునకు వచ్చి కాదేశు చేరిరి. అచ్చటి నుండి ఏదోము రాజు వద్దకు దూతలు నంపి, మమ్ము నీ రాజ్యము నుండి వెడలిపోనిమ్ము అని అడిగించిరి. కాని ఆ రాజు అంగీకరింపలేదు. అదే విన్నపమును మోవాబు రాజునకు పంపిరి. అతడును వారి కోర్కెను నిరాకరించెను. కనుక ఇశ్రాయేలీయులు కాదేశుననే నిలిచిపోయిరి. తరువాత వారు ఎడారియందు ప్రయాణము చేసి ఎదోము మోవాబు దేశములను చుట్టి వచ్చి మోవాబునకు తూర్పు దశ విడిది చేసిరి. మా ప్రజలు అర్నోను నదికి ఆవల శిబిరము పనిరి. ఆ నదియే మోవాబు దేశమునకు ఎల్ల గనుక మా వారు మోవాబు దేశమున అడుగిడనే లేదు. అంతట ఇశ్రాయేలీయులు హెష్బోనున వసించు అమోరియ రాజగు సీహోను నద్దకు దూతల నంపి,
నీ దేశము గుండా మమ్ము వెడలిపోనిమ్ము అని అడిగించిరి. కాని సీహోను అందుకు అంగీకరింపక తన సైన్యములను ప్రోగు చేసుకొని వచ్చి యాహాను వద్ద శిబిరము పన్ని ఇశ్రాయేలీయులతో పోరాడెను. కాని ఇశ్రాయేలు దేవుడైన యావే సీహోనును సైన్యములతో పాటు ఇశ్రాయేలీయుల వశము చేసెను. కనుక ఇశ్రాయేలీయులు వారిని లొంగదీసిరి. ఆ ప్రాంతమున వసించు అమ్మోనీయుల దేశమునంతటినీ ఆక్రమించుకొనిరి. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు అర్నోను నుండి యాబోకు వరకును, ఎడారి నుండి యోర్దాను వరకును గల అమ్మోనీయుల దేశమునంతటినీ స్వాధీనము చేసుకొనుట సంభవించినది. మా దేవుడైన యావే అమ్మోనీయులను మా ఎదుట నుండి వెళ్ళగొట్టెననగా, నేడు నీబోటి వాడు మేమాక్రమించుకున్న దేశమును స్వాధీనము చేసుకొనగలరా? మీ దేవుడైన కామోషు ఏ రాజుల రాజ్యములను కైకొనెనో ఆ రాజ్యములను నేడు మీరు అనుభవించటలేదా? ఆ రీతిగానే మా దేవుడైన యావే ఏ రాజులను మా ఎదుటి నుండి వెళ్ళగొట్టెనో వారి రాజ్యములను మేము అనుభవించుచున్నాము. సిప్పోరు కుమారుడు మోవాబీయుల రాజునగు బాలాకు కంటే నీవేమి మొనగాడవు కావు. అతడు ఇశ్రాయేలీయులపై సవాలు చేసి యుద్ధమునకు వచ్చెనా? ఇశ్రాయేలీయులు 300 ఏండ్ల నుండి హెష్బోను మండల గ్రామములందు, అరోయేరు మండల గ్రామములందు, అర్నోను మండల గ్రామములందు వసించుచుండిరి గదా. ఇంతకాలము నుండి వారిని వెళ్ళగొట్టక ఊరకుంటిరేలా? మేము మీకు ఏ అపరాధమునూ చెయ్యలేదు. మీరే యుద్ధము ప్రారంభించి మాకు అపరాధము చేయుచున్నారు. న్యాయాధిపతి అయిన దేవుడు నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు తీర్పు తీర్పకపోడు అని ప్రత్యుత్తరం పంపెను. కాని అమ్మోనీయుల రాజు యెఫ్తా పంపిన ప్రత్యుత్తరమును లెక్క చెయ్యలేదు. యెఫ్తా వ్రతము విజయము. అంతట యావే ఆత్మ యెఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదు, మనష్షే మండలములు దాటిపోయెను. గిలాదు నందలి మిస్ఫా నుండి బయలు వెడలి అమ్మోనీయుల దాపునకు వచ్చెను. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను. నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని నేను శత్రువులను ఓడించి విజయసిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతము చెప్పుటకు నా ఇంటి నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు బలిగా ఇచ్చెదను. అతనిని నీకు దహన బలిగా అర్పించెదను అని పలికెను. యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా యావే వారిని అతని చేతికి చిక్కించెను. అరోయేరు నుండి మిన్నితు వరకు, అబెల్కేరామిము వరకు వారిని ఊచముట్టుగా తునుమాడెను. ఆ రీతిగా అమ్మోనీయులు యెఫ్తాకు లొంగిపోయిరి. యెఫ్తా మిస్పా నగరమునందలి తన ఇంటికి తిరిగి రాక గృహము నుండి సితారా గానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురు వచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులు గాని కుమార్తెలు గాని లేరు. యెఫ్తా ఆమెను చూచి శోకముతో బట్టలు చించుకొని, తల్లి, నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి, నా కడుపున చిచ్చు పెట్టితివి. నేను యావేకు మాట ఇచ్చితిని, నా మాట నిలబెట్టుకోక తప్పదు అనెను. ఆమె అతనితో, నాయనా, నీవు యావేకు మాట ఇచ్చితినంటివి కదా. ప్రభువు శత్రువు మీద విజయమును ప్రసాదించెను. కనుక నీవు ప్రభువు సముఖమున చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుము. నా మనవి ఒక్కటి మాత్రము వినుము. నన్ను 2 నెలల పాటు ఒంటరిగా విడిచిపెట్టుము. నేను నా చెలికత్తెలతో పోయి కొండలలో తిరుగాడి నిష్ఫలమైన నా కన్యత్వమును గూర్చి శోకించి వచ్చెదనెను. యెఫ్తా అట్లే వెళ్ళుమని చెప్పి కుమార్తెను 2 నెలల పాటు పంపివేశను. ఆమె చెలికత్తెలతో వెడలిపోయి నిష్ఫలమైన తన కన్నిరికమును గూర్చి కొండలలో పెద్ద పెట్టున దుఃఖించెను. గడువు ముగియగానే బాలిక తిరిగి రాగా యెఫ్తా తన ప్రతిజ్ఞ ప్రకారముగా ఆమెను బలి ఇచ్చెను. ఆ బాలిక మగపోడిమి ఎరుగని కన్యె. అటు తరువాత ఇశ్రాయేలు వనితలు ఏటేటా ఇల్లు వెడలి గిలాదీయుడగు యెఫ్తా కుమార్తెను గూర్చి
4 రోజులు శోకించుట ఆచారమయ్యను. 4వ అధ్యాయము. బోవసు రూతును పెండ్లియాడుట. బోవసు వెళ్ళి నగర ద్వారము చెంత రచ్చబండ వద్ద కూర్చుండెను. అంతలో మునుపు బోవసు పేర్కొనిన ఎలీమెలకు దగ్గరి బంధువు ఆ త్రోవన పోవుచుండెను. బోవసు అతనిని పిలిచి ఇటు వచ్చి కూర్చుండుమని చెప్పెను. అతడు వచ్చి రచ్చ పట్టున కూర్చుండెను. బోవసు నగరము నుండి 10 మంది పెద్దలను పిలిచి వారిని తన దాపున కూర్చుండబెట్టుకొనెను. బోవసు ఆ దగ్గరి చుట్టముతో, నవోమి మోవాబు నుండి తిరిగి వచ్చినది కదా, ఆమె మన బంధువైన ఎలీమెలకునకు చెందిన పొలమును అమ్మగోరుచున్నది. ఈ సంగతి నీకెరిగింపవలయను అనుకొంటిని. నీకు వలయునేని ఈ పెద్దల సమక్షమున ఆ భూమిని కొనుము. నీకు అక్కరలేదేని ఆ మాట కూడా చెప్పుము. ఆ పొలమును కొనవలసిన బాధ్యత మొదట నీది, అటు తరువాత నాది అనెను. అతడు నేను కొందునని పలికెను. బోవసు మరల, నీవా పొలమును కొందువేని మోవాబీయురాలు రూతును కూడా పరిణయమాడవలయును. గతించిన ఎలీమెలకు ఆస్తిని అనుభవించుటకు వారసులు కలుగవలయును అనెను. ఆ మాటలకు ఆ దగ్గరి బంధువు, అట్లైనచో నేనా పొలమును కొనలేను. క్రొత్త సంతానము వలన నా పిల్లలకు తక్కవలసిన ఆస్తి తగ్గిపోవును. కనుక నీవే ఆ భూమిని తీసుకోవచ్చునని పలికెను. వెనుకటి రోజులలో ఇజ్రాయేలీలలో ఒక ఆచారము ఉండేటిది. పొలమును అమ్మునప్పుడు గాని మారకము వేయునప్పుడు గాని అమ్మువాడు కాలి చెప్పు తీసి పొలము కొనువానికి ఇచ్చేటివాడు. ఇది బేరము ముగిసినదనుటకు గుర్తు. కనుక దగ్గరి చుట్టము బోవసుతో, నీవే ఆ భూమిని తీసుకొమ్మని పలికి కాలి చెప్పు విడిచెను. బోవసు అచట సమావేశమైన పెద్దలతోనూ మరి ఇతరులతోనూ, వినుడు, నేడు నేను ఎలీమెలకు, కిల్యోను, మహలోనులకు చెందిన ఆస్తినంతటినీ నవోమి నుండి కొంటిననుటకు మీరే సాక్షులు. మహలోను భార్య మోవాబీయురాలు రూతును నేను పెండ్లి ఆడుదును. ఆమెకు కలిగిన సంతానము ఎలీమెలకు పొలమునకు వారసులగుదురు. ఈ రీతిగా గతించిన ఎలీమెలకు కుటుంబము మన జనమునందును మన నగరమునందును వర్ధిల్లును. మీరందరూ దీనికి సాక్షులనెను. అచట ప్రోగైన పెద్దలు మరియు ఇతరులు, మేమందరం ఈ ఉదంతమునకు సాక్షులము. నీ ఇంట అడుగుపెట్టనున్న ఈ ఇల్లాలు కూడా పూర్వము యాకోబునకు పెక్కుమంది బిడ్డలను కనిన రాహేలు, లేయాల వలె ప్రభువు కృప వలన సంతానవతి అగునుగాక. నీవు ఎఫ్రాతా గోత్రమున సంపన్నుడ వగుదువుగాక. బెత్లెహేమున సుప్రసిద్ధుడు వగుదువుగాక. ప్రభువు నీకును ఈ యువతికిని ప్రసాదించు సంతానము వలన పూర్వము యూదా తామారులు కనిన పెరెసు కుటుంబముల వలె నీ కుటుంబమును కీర్తికెక్కునుగాక అని దీవించిరి. అంతట బోవసు రూతును పెండ్లియాడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భము తాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నవోమితో, ప్రభువు స్తుతింపబడునుగాక, అతడు నీకొక మగకందును ప్రసాదించెను. ఈ బిడ్డడు ఇజ్రాయేలున సుప్రసిద్ధుడగునుగాక. నీ కోడలికి నీవన్నా ప్రాణము కదా. ఆమె నీకు 7 కుమారుల కన్నా మిన్న. నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున ఇతడు నిన్నాదుకొనునని పల్కిరి. నవోమి ఆ బిడ్డను రొమ్ముకు హత్తుకొనెను. తానే ఆ శిశువునకు పెంపుడు తల్లి అయ్యెను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబెదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డ కలిగనని ఊరంతయూ చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఇషాయికి జనకుడు. పెరెసు నుండి దావీదు వరకు గల వంశవృక్షమిది. పెరెసు, హెస్రోను, రాము, అమ్మినాదాబు, నహస్సోను, సల్మోను,
బోవసు, ఒబెదు, ఇషాయి, దావీదు. 137వ కీర్తన. ప్రవాస గీతము. మేము బబులోనియా నదుల చెంత కూర్చుండి సియోనును తలంచుకుని విలపించితిమి. అచటనున్న నిరవంజి చెట్లకు మా తంత్రీవాద్యములను తగిలించితిమి. మమ్ము బందీలునుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరచుడని అడిగిరి. సియోనును గూర్చిన గీతములు పాడుడని కోరిరి. కాని అన్యదేశమున మేము ప్రభువు కీర్తనలు ఎట్లు పాడుదము? యెరూషలేము, నేను నిన్ను విస్మరించినచో నా కుడిచేయి చచ్చుపడునుగాక. నేను నిన్ను మరచిపోయినచో నా మహానందము యెరూషలేమని ఎంచనిచో నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. ప్రభూ, యెరూషలేము పట్టుపడిన రోజున ఏదోమీయులు ఏమి చేసిరో చూడుము. వారు ఆ నగరమును పడగొట్టి నేలమట్టము చేయుడని పల్కిరి. బబులోనియా కుమారి, నీవు తప్పక నాశమగుదువు. నీవు మాకు చేసిన అపకారమునకు నీకు ప్రత్యుపకారము చేయువాడు ధన్యుడు. నీ బిడ్డలనెత్తి బండమీద కొట్టువాడు ధన్యుడు.